సో అది కూడా అడగండి. ఓకే, అడిగి ఇప్పుడు ఈ సార్ ముందే అడగండి. మీ డాక్యుమెంట్స్ అది తీసుకొని రమ్మండి. పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చేయండి. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈరోజు కాలనీలో ఒక అతనికి కాటేజ్ వల్ల చాలా సమస్య ఉందన్నమాట. ఆ కాటేజ్ అనేది కూడా 30 years నుంచి ఉంది. ఆ బడా వాళ్ళందరికీ చెప్పటం వల్ల కూడా అతను ఏంటంటే ఎవరు వచ్చినా ఎంతో కొంత మనీ ఇవ్వటం, పంపించటం, దానికి సమస్యకు అనేది పరిష్కారం లేకుండా పోయింది. ఈరోజు వాళ్ళ ఇంట్లో అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్ల అతను సీరియస్గా తీసుకొని ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది GHMCలో. అయితే వాళ్ళు ఈరోజు ఎంక్వైరీకి వచ్చారు. అక్కడ సమస్య ఏంటి, ఆ లోపల ఏం జరుగుతుంది, ఏం మిషన్లు ఉన్నాయి, అక్కడ ఆ విగ్రహాలు తయారవుతాయి. ఆ విగ్రహాలు తయారయ్యేటప్పుడు ఆ మిషన్లు ఎంత సౌండ్ ఇస్తాయి, ఏ కెమికల్ వాడి వాటికి అప్లై చేసి ఆ కలర్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ ఎంత ఇబ్బందిగా ఉంటుంది బయటకి అది ఫామ్ అయినప్పుడు అనేది ఒకసారి ఆ వచ్చిన వాళ్ళు దాన్ని చూసి ప్రాబ్లం ఏంటనేది, ప్రజలల్లో ఇట్లాంటి కాటేజీలు ఉంటే ఇళ్ళ మధ్యలోనే ఎంత ప్రాబ్లం ఉంటుందనేది ఆలోచించి డెసిషన్ తీసుకోవడం పోనిచ్చి, మీరు రండి మీ డాక్యుమెంట్లు తీసుకొని పదండి అని ఆమె మాట్లాడే విధానం అయితే ఎట్లా ఉందంటే, మనం ఏమైనా మాట్లాడదామంటే ఇక మనం ఏదో నేరం ఘోరం చేస్తే షటప్ మౌత్ అన్నట్లు మాట్లాడడానికి ఫైర్ అయ్యి మాట్లాడుతుంది. కాకపోతే ఆ వీడియో నేను తీయలేదు మీకు. ఆమె జస్ట్ ఆ లోపలి కూడా కాకుండా ఓన్లీ బయట ఎంట్రన్స్లోనే మాట్లాడి వెళ్ళిపోవడం అనేది అసలు నాకు సమంజసంగా అనిపించలేదు. ఇలా ఒక అధికారి ఇలా ఉంటే ప్రజలు ఏం చెప్పుకుంటారు, ఏం ప్రాబ్లం, ఆ ప్రాబ్లాన్ని ఎలా అంటేనే సాల్వ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ అలానే ఉంటారు. ఈ సమస్యలు ప్రజలలో నుంచి పోయేది ఎప్పుడు. కాబట్టి ఒకసారి అందరు గ్రహించండి, ఏంటి ఇది, ఏం పాలనలో ఉన్నాం మనం. ఎందుకు ప్రతి డివిజన్లో ఇప్పుడు ఒక మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్కు ఎన్ని డివిజన్లకు పోయి వీళ్ళు చూస్తారేంటి? కొన్ని డివిజన్స్ మాత్రమే ఇస్తారు. ఆ డివిజన్లో ఉన్న సమస్యల్ని కూడా పరిష్కరించలేకపోతే మాకు 100 సమస్యలు ఉంటాయంటే ఉంటాయి, మరి బరాబర్ ఉంటాయి. ప్రజల సమస్యలు కావాలంటే దేన్ని తీరుస్తారు మీరు, దేనికి ఆఫీసరు? ఇది నా వర్షను. కాబట్టి అందరిలో అవేర్నెస్ వచ్చి దీన్ని మనం ఖండించగలిగితే వీరిలో ఆ విధానము, ఆ భాష, మాట్లాడే విధానం అనేది ఎట్లుంటుందంటే మనిషికి ఇరిటేషన్. అసలు ఇంకేమైనా మనం చెప్పాలి, అరే వాళ్ళతో మంచిగా ఫ్రీగా మాట్లాడుకొని మన సమస్యను చెప్పుకుందాము అనే తీరులో లేరు. ఎంత రుబాబ్ అంటే ఇంకా మోడీ కూడా వనికిరారు అనమాట, ప్రధానమంత్రి కూడా అంత లెవెల్గా బిహేవ్ చేస్తారు అనమాట. ఆ బిహేవియర్ అనేది మంచిది కాదు. ఆఫీసర్ లెక్క ఉండి అందరితో కోఆపరేట్ అయితే సమస్యల పరిష్కారం దొరుకుతుందని నా భావన. జై హింద్.